హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి టెట్ ఎగ్జామ్ యొక్క ఫ్రీ మాక్ టెస్ట్ ఎలా రాయాలి అనేది వెబ్సైట్లో పెట్టాడు ఫ్రెండ్స్. మరి ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైనా అటెంప్ట్ చేయాలి అనుకుంటే క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను. అదేవిధంగా కలర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూడకుండా మీరు ఎగ్జామ్కి వెళ్తే 100% అయితే ఖచ్చితంగా సఫర్ అవుతారు. అదేవిధంగా మీరు మొబైల్లో ప్రాక్టీస్తో పాటు ఖచ్చితంగా మీ దగ్గర ఇంటర్నెట్ సెంటర్ దగ్గరగా ఉంటే లేదా ఇంట్లో కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో ట్రై చేయండి. మరి మొబైల్కి కంప్యూటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే మొబైల్లో మీరు జస్ట్ టచ్ ద్వారా కాబట్టి మీరు జస్ట్ అలా ఫింగర్స్ ద్వారా టచ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు మౌస్ పట్టుకునే విధానం తెలియకపోతే చాలా సఫర్ అవుతారు ఫ్రెండ్స్. ఆల్రెడీ అంతకుముందు మాక్ టెస్ట్ రాసిన వాళ్ళు కానివ్వండి, కంప్యూటర్ పైన అవగాహన ఉన్నవారికి నో ప్రాబ్లం. బట్ మౌస్ కొత్తగా పట్టుకునే వారికి అయితే సరిగా మౌస్ పట్టుకునే విధానం తెలియకపోతే మాత్రము ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది. మీరు అక్కడ ఇన్విజిలేటర్ని అడిగినా కానీ మీకు హెల్ప్ చేయడు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత. సో ఏదైనా కానివ్వండి, ఒకరోజు ఒక 1 అవర్ టైం వేస్ట్ అయినా కానివ్వండి, నెట్ సెంటర్కి వెళ్ళేసి మౌస్ మూవ్ చేసే విధానము మరి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది మీరు మొహమాట పడకుండా నేర్చుకోండి. ఎందుకంటే కొత్తగా కంప్యూటర్ టచ్ లేని వారికి అక్కడికి వెళ్ళిన తర్వాత మౌస్ పట్టుకునే విధానం తెలియక సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సఫర్ అయ్యేదానికన్నా అక్కడికి వెళ్ళి మౌస్ పట్టుకునే విధానం తెలియక సఫర్ అవుతూ ఎగ్జామ్ సెంటర్లలో ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది 100% వాస్తవము. అందుకే మీరు మొబైల్లో ప్రాక్టీస్ కాదు, కొత్తగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మాత్రము మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్కైనా వెళ్ళండి, లేదా కంప్యూటర్ ఉంటే ఓకే నో ప్రాబ్లం, లేదా నెట్ సెంటర్కి వెళ్ళైనా కానివ్వండి ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మొబైల్ పట్టుకునే మౌస్ పట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే మనము మాక్ టెస్ట్ ఎలా రాయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చెప్తా. చివరి వరకు చూడండి. మొబైల్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళేసి కంప్యూటర్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి సంబంధించి మనము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మరి డిఎస్సికి సంబంధించి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272. ఓకే ఫ్రెండ్స్, మన డిఎస్సి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. ఓకే, ప్రాసెస్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సింప్లీ మీరు గూగుల్లో ఏపీ టెట్ అని టైప్ చేసి ఇక్కడ ఏపీ టెట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏపీ టెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీ టెట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ టెట్కు సంబంధించినటువంటి ఆప్షన్ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 అని చూపిస్తుంది. సింప్లీ దీన్ని ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ కింద మాక్ టెస్ట్లు ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు స్కూల్ అసిస్టెంట్ అటెంప్ట్ చేయాలి అనుకోండి, ఫ్రీ మాక్ టెస్ట్ 2A మ్యాథ్స్ లేదా ఏది కావాలంటే ఇది, తెలుగు కావాలంటే తెలుగు, మీరు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్జిటి అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ ఎస్జిటి ఉంది కదా, పేపర్ 1A ఎస్జిటి. ఇక్కడ జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. ఇది యాక్చువల్గా మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. మీ ఫోటో ఏంటి, మీ నేమ్ ఏంటి, మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఏంటి, ఇక్కడ ఆ సిస్టమ్ మీరు అటెంప్ట్ చేసేటువంటి సిస్టమ్ నెంబర్ ఎంత, ఇదన్నీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో అక్కడ మీకు క్లియర్గా మీ యొక్క డేటా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు ఇన్విజిలేటర్ అక్కడ ఏం చెప్తే, యూజర్ నేమ్ పాస్వర్డ్ కానివ్వండి, అవి అక్కడ ఇన్విజిలేటర్ ఏం చెప్తే అవి క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇక్కడైతే సింప్లీ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, సింప్లీ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే ఫ్రీ మాక్ టెస్ట్ కాబట్టి సింప్లీ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక్కడ కలర్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోవాలి. టైం అయ్యేంత వరకు మెయిన్ ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ కాదు. మీరు అప్పటి వరకు ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. ఇక్కడ వైట్ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్, అంటే మనం ఇంకా క్వశ్చన్ విజిట్ చేయలేదు అని. రెడ్ కలర్ అనేది యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్, అంటే చూసావు బట్ ఆన్సర్ చేయలేదు అని. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి, నువ్వు క్వశ్చన్ చూసావు ఆన్సర్ కూడా చేసావు అని. నెక్స్ట్ ఇవి మనం రివ్యూ పెట్టుకోవడం, అవి ఎలా అనేది కూడా మీకు ఇక్కడ చెప్తా. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. అంటే ఏంటి, ఐ హ్యావ్ రీడ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టూడ్ ది ఇన్స్ట్రక్షన్స్, అంటే నేను మొత్తం చదివాను, అర్థం చేసుకున్నాను ఇన్స్ట్రక్షన్స్ అని మనం ఇక్కడ ఓకే చేస్తున్నట్టు. ఇప్పుడు ఐఎమ్ రెడీ టు
బిగిన్. మెయిన్ ఎగ్జామ్లో అయితే టైం అయ్యేంత వరకు అయితే క్వశ్చన్ పేపర్ ఓపెన్ కాదు, బట్ ఇక్కడైతే మనకు ఫ్రీ మాక్ టెస్ట్ కాబట్టి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయింది చూడండి. మొత్తం 150 మినిట్స్ నుంచి వచ్చింది. మనకు టైం పీరియడ్ 150 కదా, 2.5 అవర్, 60 + 60 + 30 కాబట్టి 150 మినిట్స్ని బేస్ చేసుకొని చివరి నుంచి వచ్చాయి. ఇక్కడ మొత్తం 115 బేస్ చేసుకొని ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద ఇక్కడ చూడండి, పేపర్ 1A SGT చైల్డ్ డెవలప్మెంట్, ఇక్కడ చిన్న సింబల్ లా కనిపిస్తుంది కదా, ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మీకు అన్ని వైట్లో ఉన్నాయి చూడండి. వైట్లో ఉన్నాయంటే అర్థం ఏంటి, మనం ఇంకా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ అవేమీ చూడలేదు. బట్ ఫస్ట్ క్వశ్చన్ రెడ్ మార్క్లో వచ్చింది చూడండి. అంటే అర్థం ఏంటి, క్వశ్చన్ డిస్ప్లే అయింది అంటే మనం క్వశ్చన్ చూసాము అని. అంటే రెడ్ కలర్ వచ్చింది అంటే క్వశ్చన్ చూసాము బట్ ఆన్సర్ చేయలేదు అని. వైట్ కలర్ వచ్చింది అంటే మనం ఇంకా అక్కడ ఆన్సరే చేయలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఆన్సర్ చేస్తున్నా, మీ ఇష్టం. సో ఇక్కడ మీరు ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆప్షన్. నేను సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేశాను. క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తేనే ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయకుండా సింప్లీ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఫస్ట్ క్వశ్చన్ రెడ్ కలరే ఉంది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని గ్రీన్ కలర్లో ఉండాలి, అప్పుడే నువ్వు ఆన్సర్ చేసినట్టు. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ రెడ్ కలరే ఉంది అంటే అర్థం ఏంటి, నువ్వు క్వశ్చన్ చూసావు బట్ ఆన్సరు చేయలేదు అని. మరి అది గ్రీన్ కలర్లోకి మారాలి అంటే ఇక్కడ మీరు ఏదైతే ఆన్సర్ చూస్ చేసుకుంటారో ఆ ఆన్సర్ చూస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఫ్రీ మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అక్కడ ఏం కలర్ వచ్చింది, గ్రీన్ కలర్, అంటే దాన్ని ఆన్సరు చేసావు అని. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మీరు ఆన్సర్ ఏదైతే అది. సో క్వశ్చన్ పేపర్ బోత్ మీడియాలో ఉంటుంది. మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అది చేసేసి తర్వాత ఏం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి. అంటే మీరు ఆర్డర్లో చేయాలని రూల్ లేదు. మీరు ఏ క్వశ్చన్ కావాలి అనుకుంటే ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేసి మీకు ఏదైతే ఆన్సర్ అనుకుంటారో సింప్లీ దానిపైన క్లిక్ చేసి తర్వాత ఏం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి 7th గ్రీన్ వచ్చింది. ఇక్కడ 8, 10 ఇప్పుడు క్వశ్చన్ చూసావు. 9th చూడలేదు అస్సలు. 8th చూసావు కాబట్టి రెడ్ మార్క్ వచ్చింది. 7th చేసావు, గ్రీన్ మార్క్ వచ్చింది. 3 చూసావు బట్ ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ మార్క్ వచ్చింది. 1, 2 చేసాం కాబట్టి అక్కడ ఏ కలర్ వచ్చాయి, గ్రీన్ కలర్ వచ్చాయి. అంటే మీరు వన్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఆప్షన్ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చా అంటే ఎస్, మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ ఉంది, నేను ఆన్సర్ చేశాను ఆల్రెడీ, ఏంటి ఆప్షన్ 2 పెట్టాను. నేను ఇప్పుడు ఆప్షన్ 4 అనుకుంటున్నాను అనుకోండి, సింప్లీ 4 పైన క్లిక్ చేసి మళ్ళీ మీరేం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అంటే మనం ఒకసారి ఆన్సర్ చేసిన తర్వాత ఏదైనా మార్చుకోవాలనుకున్నా కానీ మీరు ఆన్సర్ మార్చుకునే అంటే అవకాశం కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం, మనం అన్ని ఆన్సర్స్ చేయవచ్చు. ఇన్ కేస్ నువ్వు నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇక్కడ 2 పెట్టావు, ఇప్పుడు ఈ ఆన్సర్ని తీసివేయాలి, పూర్తిగా తీసివేయాలనుకోండి, క్లియర్ రెస్పాన్స్ పైన క్లిక్ చేసామనుకోండి, అది ఆన్సర్ చేసినట్టుగానే పోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ ఉంది కదా, అది ముందుకెళ్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను థర్డ్ క్వశ్చన్లో ఉన్నా బట్ ఇది నాకు డౌట్ ఉంది, ఆప్షన్ 2నా ఆప్షన్ 3 అని డౌట్ ఉంది. నేను లాస్ట్లో చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్క్ ఫర్ రివ్యూ, ఇక్కడ చూడండి మార్క్ ఫర్ రివ్యూ, దీనిపైన క్లిక్ చేస్తే అది రివ్యూలోకి వెళ్ళిపోయింది చూడండి. ఈ కలర్ వచ్చింది చూడండి, థర్డ్ వన్ చూడండి ఒక్కసారి. మీకు అంటే ఈ కలర్ సర్కిల్లో వచ్చింది అంటే జస్ట్ రివ్యూ, ఆన్సర్ చేయకుండా నువ్వు రివ్యూ పెట్టుకున్నావని, అంటే మనం ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను దానికి టైం ఉంది, లాస్ట్లో చెక్ చేసుకోవాలనుకుంటున్నా, మళ్ళీ థర్డ్ వన్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఓకే సెకండ్ వన్ టైం ఫిక్స్ చేస్తున్నా, టైం అయిపోతుందని సెకండ్ వన్ పెట్టేశాను లేదా ఫస్ట్ వన్ పెట్టేశాను. తర్వాత ఏం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు కలర్ మారింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th క్వశ్చన్, నేను ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ ఇందాక ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టుకున్నా, ఇప్పుడు నేను ఆన్సర్ సెకండ్ అని పెట్టాను బట్ నాకు డౌట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఆన్సర్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ సేవ్, ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ, ద మార్క్ ఫర్ రివ్యూ చూడండి, ఇక్కడ ఇదో సింబల్ మారింది చూడండి. ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి, ఇందాక సర్కిల్లో వచ్చింది, ఇప్పుడు 4th సర్కిల్తో పాటు అక్కడ ఒక సింబల్ కూడా వచ్చింది. అంటే అర్థం ఏంటి, నువ్వు ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నావని. లాస్ట్లో ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నా మీరు బై మిస్టేక్గా దాన్ని మళ్ళీ చేంజ్ చేయకపోయినా కానీ అది ఆన్సర్గానే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మళ్ళీ ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, మళ్ళీ వెళ్ళిపోయి సెకండ్ వన్నే ఓకే అనుకుంటే సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. లేదా ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నా అది ఆన్సర్గానే కన్సిడర్ చేస్తుంది. మీకు అంత డౌట్ ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోయి ఆన్సర్ చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా ప్రతిదీ ఏ కలర్లో రావాలి, గ్రీన్ కలర్లో రావాలి. ఓకేనా, మీకు ముందే ఆన్సర్స్ చేసినా కానీ లాస్ట్ టైం అయిపోయేంత వరకు మీకు సబ్మిట్ అయితే కాదు. ఓకేనా, లాస్ట్ టైం అయిపోయిన తర్వాత మాత్రమే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది.
ఇక్కడైతే మనకు మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని తప్పులు చేశారు అవన్నీ చూపిస్తుంది. బట్ మెయిన్ ఎగ్జామ్లో అయితే మాత్రము సబ్మిట్ అయిపోయిన వెంటనే కాసేపు వెయిట్ చేసి ఓకే వెళ్ళిపోండమ్మా అని చెప్తారు. టైం అయిపోయేంత వరకు లాస్ట్లో సబ్మిట్ అయితే కాదు. ఈ విధంగా మనము ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలి.